దేవాలయం అంటే పవిత్రమైనది కదా. దేవాలయంలో బూతుబొమ్మలు ఎందుకుంటాయి? అవి వివిధ భంగిమల్లో ఉండటం ఏమిటి? చూచేవారికి అసభ్యంగా ఉండదా అని మనందరికీ అనిపిస్తుంది. దేవాలయాల మీద ఇలాంటి శిల్పాలు నిర్మించడం వెనుక ఒక సున్నితమైన ఆలోచన ఉంది. మరొక ప్రయోజనం కూడా ఉంది. మన పూర్వీకుల జీవితం మన జీవితంలా అతి వేగంగా ఉండేది కాదు. నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉండేది. చాలామంది ప్రతిదినము ఆలయానికి వెళ్ళి వస్తుండేవారు. పెద్దవాళ్లతో పాటు యుక్త వయస్సులు కూడా దేవాలయానికి వెళ్ళి ప్రతిదినము వెళ్ళి రావటం పరిపాటిగా ఉండేది. పురుషుడైన ప్రతివాడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థాలను తప్పక సాధించుకోవాలనే నియమం ఉండేది. మొదటిగా ధర్మ సాధన చేయాలి. అంటే చదువుకోవటం కానీ, వృత్తి విద్య నేర్చుకోవటం కానీ. రెండవది ధనాన్ని సంపాదించాలి. ధనము ఈనాటి రూపాయల నోట్లలో కాదు. ఆ కాలంలో ఎవరికైనా ఎన్ని పశువులు ఉంటే అంతటి ధనవంతుడు అని లెక్క. మూడవది వివాహం చేసుకుని ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. ఎక్కువ మంది సంతానం ఉంటే అంత గొప్ప అన్నమాట. నాలుగవది, చివరిది, మోక్ష మార్గం అనుసరించి జీవితాన్ని ముగించాలి. ఈ నాలుగింటిని పుణ్యపురుషార్థాలు అంటారు. మనిషికి ఈ 4 పురుషార్థాలు అవసరమే. కామిగాక మోక్షగామిగాడు అంటారు వేమన. మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది. శృంగారం ఏమీ పాపకార్యం కాదు. సృష్టికి మూలం అదే కదా. మనం భార్యతో కలిసి ఉన్న దేవుళ్ళనే పూజిస్తూ ఉంటాం. మనం చదివే మంత్రం, శ్లోకాలలో కూడా అదే ఉంది. ధర్మం ఎంతటి గొప్పదో శృంగారము అంతే. సంపాదన ఎంత ముఖ్యమైనదో శృంగారము అంతే. మోక్షం ఎంతటి గొప్పదో శృంగారం అంతే. వశిష్ఠాది మహాబ్రహ్మర్షులు కూడా భార్య బిడ్డలు ఉన్నారన్న విషయం విస్మరించకూడదు అని చెప్పారు. భార్యతో కూడిన సృష్టి కార్యం పవిత్ర ధర్మం అని గుర్తించాలి. కానీ పరస్త్రీ వ్యామోహం మాత్రమే మహాపాపం. పూర్వకాలంలో సంతానమే సంపత్తుగా ఉండేది. ఎక్కువ సంతానం ఉన్నవారికి సమాజంలో ఎక్కువ గౌరవం ఉండేది. ఎక్కువ సంతానం ఉన్నవారికి శత్రువుల భయం ఉండేది కాదు. వ్యవసాయం అందరికీ ప్రధాన వృత్తి. ఎక్కువగా ధాన్యాన్ని పండించాలంటే ఎక్కువ కృషి చేయాలి. ఎక్కువ కృషి చేయాలంటే ఎక్కువ మంది బిడ్డలు కావాల్సి వచ్చేది. కాబట్టి ప్రజలందరికీ ఇదొక ముఖ్యమైనదిగా ఉండేది. గుడి గోపురాల మీద ఈ బూతుబొమ్మలు సృష్టించాల్సిన అవసరం కలిగి ఉంటుంది. ఈనాడు మనం సుఖాన్ని రకరకాలుగా అనుభవిస్తున్నాం. సినిమాలు, టీవీలు, కార్లు, ఏసీ రూమ్లు, హోటళ్ళు, బార్లు ఇలాంటివెన్నో మనకి సుఖాన్ని కలిగిస్తున్నాయి. అలనాటి వారికి ఇవేమీ లేవు. వారికి సుఖాన్ని కలిగించేవి 3 ఉన్నాయి. ఆహారం, నిద్ర, శృంగారం. ఈ 3 వారికి ప్రధాన అంశాలు. ఉత్సవాలు, జాతరలు, తిరునాళ్ళు మాత్రమే వాళ్ళకి ఉన్న ఉమ్మడి వినోదం. ఊరివారందరూ కలిసి ఒకే చోట ఆత్మీయతలు పంచుకునేవారు. కష్టించి పనిచేయటమే వారికి తెలిసిన విద్య. కడుపు నిండా దొరికింది తినటమే వారికి తెలిసిన తృప్తి. ఒక్కో ఇంటిలో 100 మంది సభ్యులు ఉండేవారు. ఈ కారణంగా వారిలో ఉన్న లైంగిక ఆసక్తి అణిగిపోతూ ఉండేది. చాలామంది యువకులు దేవాలయాలలోనే విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. రాత్రులు కూడా అక్కడే నిద్రపోతూ ఉండేవారు. యువతను నిద్రాణం కాకుండా చూడటానికి, మనోవృత్తిని మేల్కొల్పటానికి దేవాలయాల మీద ఉండే ఈ బొమ్మలను నిర్మించేవారు. అంతేకాక ప్రతి పున్నమి రాత్రికి కంచుకోత్సవాలు జరిగేవి. అసలు ఈ కంచుకోత్సవాలంటే ఏమిటి? వీటిని ఎందుకు జరిపించేవారు అన్నది నా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరు వీక్షించగలరు. ధన్యవాదాలు.